హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ వచ్చి టేస్టీ స్నాక్ రెసిపీ ఆనియన్ పకోడీ అండి. ఆనియన్ పకోడీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాము. ఆనియన్ పకోడీ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని ఇందులో ఇలా పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ 3 కప్పులు వేసుకున్నాను. మూడు కప్పుల ఆనియన్ తరుగు. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. పావు టీ స్పూన్ పసుపు, మంచి కలర్ కోసం. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక పావు టీ స్పూన్ కారం వేసుకుందాము. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఆనియన్లో నుండి వాటర్ వచ్చేలాగా అలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు శనగపిండి, 3 కప్పుల ఆనియన్ తరుగులో 1 కప్పు శనగపిండి వేసుకున్నట్టయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందాము. బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకి పకోడీలు బాగా కరకరలాడుతూ టేస్టీగా తయారవుతాయి అన్నమాట. అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము. మనకి ఆనియన్లో నుంచి వచ్చిన వాటర్ తోటి సరిపోతుంది. వాటర్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా 1 టీ స్పూన్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు చివరిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనం తయారు చేసుకున్న ఈ పిండి అంతా కూడా చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నట్టయితే మనకి పకోడీ లోపల వరకు ఈవెన్గా మంచిగా కుక్ అవుతుందన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పకోడీల్ని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాము. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు మిగిలిన పిండి అంతా కూడా పకోడీలాగా వేసి ఫ్రై చేసేసుకోవడమే. ఇప్పుడు చివరిగా గుప్పెడు కరివేపాకు ఇలా ఫ్రై చేసి పకోడీలో వేసుకున్నట్టయితే టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనకు వేడివేడిగా కరకరలాడే ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.